సో చాలామంది మాస్క్ మ్యాన్ వర్సెస్ సినిమాలో తప్పెవరిది పెద్ద పెద్ద ఎనాలిసిస్లు ఇవన్నీ అంటున్నారు. నాకు జెన్యున్గా అనిపించింది ఏంటంటే మాస్క్ మ్యాన్ ఏది ఎక్కడ ఉంచుకోడు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు నాకు అది తెలుస్తుంది. ఎందుకంటే ఆ ముందు చాలా వరకు ఇద్దరులో అంటే హౌస్లో బాండ్ వీళ్ళిద్దరికి బాగా ఏర్పడింది. సో ఆబ్వియస్గా గొడవ వచ్చినప్పుడు తను ఏం మాట్లాడాలో మొత్తం అన్ని ఫిల్టర్ లేకుండా మాట్లాడాడు. అండ్ ఇమ్మాన్యుయల్ కూడా గుండు మ్యాన్ అని చెప్పి తను కూడా తల లేదు కాబట్టి జెన్యున్గా తను నార్మల్గా చెప్పాడు, సారీ చెప్పాడు. సో అది పెద్ద గొడవ కాదు, అది ఎక్కువ అంటే ప్రొలాంగ్ అవ్వదని నేను అనుకున్నాను. ఎందుకంటే మాస్క్ పని అక్కడ ఏం లేకుండా ఫిల్టర్ లేకుండా మొత్తం చెప్పేశాడు కాబట్టి తర్వాత ఇమ్మనేలు మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడడం ఇది గొడవే కాదు, దీన్ని ఏదో పెట్టుకుని ఎవరు కరెక్ట్ అదేం కాదు. అదొక సిచ్యువేషన్. నాకు ఇద్దరు బాగా హ్యాండిల్ చేశారు, ఎందుకంటే మాస్క్ని ఫిల్టర్ లేకుండా బాగా మాట్లాడాడు అండ్ ఇమ్మనేలు సారీ చెప్పాడు, తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పాడు. సో తప్పని నాకు ఎవరిది అనిపించలే కానీ ఇట్స్ అ ఫైన్, లైక్ అదొక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు అంతే. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ మాస్క్ మ్యాన్ ఇమ్మనేలు ఎవరెవరో ఉంటారో వాళ్ళు ఎవరో కూడా కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.